చిత్తూరు చత్తూరు నేషనల్ హైవే 716B ఇది మా ఊర్ల మీదుగా పోతా ఉంది. ఇది రైతులందరూ కూడా ల్యాండ్ ఇచ్చారు, హైవే పోతా ఉంది. కానీ కింద సర్వీస్ రోడ్ మొత్తం కట్ అయిపోతా ఉంది. ఇప్పుడు సర్వీస్ రోడ్ లేకపోతే ఒక చేను నుంచి ఇంకో చేనుకి రైతులు పోలేరు. వీడంతా 1 ఎకరా 2 ఎకరాలు ఉండేటువంటి రైతులు, అంటే గ్రీన్ బెల్ట్. ఇది గ్రీన్ బెల్ట్కి సర్వీస్ రోడ్ లేదంటారు. మరి రైతులంతా ఏమయ్యారు? వాళ్ళకి భూములు ఇచ్చారు, వాళ్ళు ఒక చేను నుంచి ఒక చేనుకు పోలేరు. వాళ్ళు పంట పండించుకున్న పంటను తీసుకొని రోడ్లో పెట్టుకోలేరు. వాళ్ళు నెలకు యాత్ర పడుతున్నారు. కొంచెం అయితే చెరువు కాలువలు ఉన్నాయి, చెరువు కాలువలు కూడా పూర్తి చేస్తున్నారు. ఒక చెరువు కాలువ పూర్తి చేస్తే 300 ఎకరాలకు సరుడు ఆగిపోతుంది. ఇంకో చోట లింక్ రోడ్స్ పోగొడుతున్నారు. అంటే జనం ఎక్కడికక్కడ బందీకానాల్లో ఉన్నట్టుగా అయిపోతున్నారు తప్పితే ఈ హైవే వస్తే చూడడానికి అందంగా కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద వెహికల్స్ పోతాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఈ పక్క పక్క రైతులు మొత్తం మలమల మాడిపోతున్నారు. వాళ్ళ బతికేంటి? వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఇంకో మార్గం లేదు. ఇది ఆ విధంగా వదిలిపెట్టే సాధ్యం కాదు. 6 నెలల నుంచి నితిన్ గడ్కరీకి మేము ఉత్తరాలు రాస్తున్నాం. మా బెనవిస్ సిపిఐ ఎంపీని చేయించాం. తర్వాత అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ఎంపీ రెడ్డిపల్లి నుంచి చేయించాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎంపీ అయినటువంటి ప్రసాద్ యాదవ్ నుంచి పంపించాం. తర్వాత చంద్రబాబు నాయుడికి చెప్పాము. ఇవన్నీ చెప్తున్నాం ఒక పక్కన, కానీ వాళ్ళే ఖాతా చేయడం లేదు. ఇంకొక మార్గం ఏముంది? ఇప్పుడు దీన్ని ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాలేదు. ఇప్పుడే ఈరోజు ప్రసాద్ గారికి ఫోన్ చేశారు. ఆయన 11, 12 తారీఖులో ఢిల్లీలో ఉంటా ఉన్నారు. ఆయన దగ్గరుండి మాట్లాడతామని చెప్పారు. వాళ్ళకు టైం ఇస్తాం, ఒక 10-15 రోజులు టైం ఇస్తాం. ఈ హైవే ఈ పైన జరుగుతూ ఉంటే, రైతులు మాడిపోతుంటే, ఒక పొలం ఇంకో పోలేకుండా పోతుంటే, చెరువు నీళ్లు కూడా పోకుండా పోతే, లింక్ రోడ్లు లేకుండా పోతే, ఇంకా హైవే వచ్చి మొత్తం మాకేం నమ్మని కార్పొరేట్ వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం ఉండదు. దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. దయచేసి నితిన్ గడ్కరీజీ మీరు మాట్లాడి దీన్ని పరిష్కారం చేయమని కోరుతున్నాం. లేకుంటే ప్రజలు ఆందోళన కూల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.